నొప్పులెందుకొస్తాయని మనం మాట్లాడుకుంటే, నొప్పులెందుకొస్తాయంటే, కొంతమందిలో బి12 డెఫిషియన్సీ వల్లొస్తాయి. కొంతమందిలో డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల, కొంతమంది ఐరన్ డెఫిషియన్సీ వల్లొస్తాయి. కొంతమంది కాల్షియం డెఫిషియన్సీ వల్ల. వీటిని మనం ఫుడ్ రూపంలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటే నువ్వులు తీసుకోవడము, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం, ఆవు పాలు తీసుకోవడం, పిస్తా తీసుకోవడం, మోర్ కాల్షియం. బి12 డెఫిషియన్సీ ఉందనుకోండి, ఖచ్చితంగా మనం మునక్కాయలు తీసుకోవడము, డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడము, ఆల్మండ్స్ తీసుకోవడం, పంకిన్ సీడ్స్, రాజగిర, తోటకూర విత్తనాలు తీసుకోవడం బి12 డెఫిషియన్సీ క్లియర్ అవుతది. ఆటోమేటిక్‌గా నొప్పులే ఉండవు మనకి. ఒకవేళ డి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి. డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఏం చేస్తాం? నేను చాలా వీడియోస్‌లో ఒక పర్టిక్యులర్ 10 మినిట్స్ వీడియో కూడా చేశాను. మష్రూమ్స్ మంచిగా వాష్ చేసుకొని పసుపు వాటర్‌లో ఎండబెట్టి పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌ని పాలల్లో గానీ, మజ్జిగలో గానీ, కూరలో గానీ వాడండి. వాల్‌నట్స్ తీసుకోండి, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. ఫ్రూట్స్‌లో మంచి డి విటమిన్ ఉంటది. ఆకుకూరలో మంచి డి విటమిన్ ఉంటది. ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, మనము మనం బ్లాక్ కిస్మిస్ తీసుకోవచ్చు, అంజీర్ తీసుకోవచ్చు, పాలకూరలో, తోటకూరలో మోర్ ఐరన్ ఉంటది. ఈ ఈ ప్రాపర్‌గా ఉన్నాయనుకోండి మనకసలు నొప్పులే ఉండవు.